సో వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు హైబ్రిడ్ ఆరెంజ్ అలాగే కీరా కాంబినేషన్లో మనం శివలింగం ఆకారంలో చేస్తున్నాం. సో ఇది కరెక్ట్గా రౌండ్ షేప్లో ఉంటుంది. సో దీన్ని మనం లింగంలో చేసుకున్నాం. ఇది పానపట్టంలా వచ్చేస్తుంది అనమాట. మనకి చాలా ఈజీ చేసుకోవడం. సో ముందుగా ఇది హాఫ్గా కట్ చేసుకోవాలి. మనం ఇలా బోర్లా పెట్టేస్తాం. దీనిపైన నుంచి ఇలా వచ్చేస్తుంది అనమాట మనకి. సో పానపట్టంలా వచ్చేస్తుంది. మధ్యలో కొంచెం ఆ గ్యాప్ చూపించడానికి దీంట్లో కీరాలోంచి తీసుకుంటున్నాను నేను. ఓకే, సో కీరాలోనే లింగానికి సరిపడా హైట్లో చిన్న పీస్, అంటే ఈ సైజులో మనకి వెడల్పుని బట్టేసి చూసుకున్న రౌండ్ షేప్ ఎంత ఉందో దాంట్లో కరెక్ట్గా ఆ లింగాకారంలో మనకు సెట్ అయ్యేట్టుగా సైజ్ అనేది చూసి తీసుకోవాలి. నెక్స్ట్ మధ్యలో కొంచెం ఆ గ్యాప్ని చూపించడానికి దీంట్లోనే కీరాలో కట్ చేస్తున్నాను. సో టూత్ పిక్స్ ఇది కొంచెం లెవెల్గా కట్ చేస్తున్నాను. దీనిపైన ఇది ఇలా వచ్చేస్తుంది. వీటిని కలిపేసి మనం పైనుండి టూత్ పిక్తో ఫిక్స్ చేసేసాలి. సో దట్ మనం అటు ఇటు వీటిని మనం జరిపిన అది ఒక చోటలా స్టిక్గా ఉండిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి చిన్నగా 3 నామాలు. ఓకే, సో దీన్ని ఇక్కడ కూర్చుని పెట్టేసుకోవాలి. సో దానికి కూడా ఏం చేస్తామంటే ముందుగానే ఒక 2 టూత్ పిక్స్ మధ్యలో వచ్చే విధంగా కొంచెం ఇలా పైకి ఉండేట్టుగా చూసుకోవాలి. దీనిపైన మధ్యలో ఇది ఇలా ప్లేట్లో వచ్చేస్తుంది మధ్యలో. ఓకే, సో సైడ్స్ కొంచెం ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఇక్కడ నేను టమాటో తీసుకున్నాను. జస్ట్ రౌండ్ స్లైసెస్. కలర్ఫుల్గా కనబడడానికి. స్ట్రాబెర్రీ, ఇక్కడ ఈ గ్యాప్లో వస్తుంది. అలాగే దీని మధ్యలోనే కొంచెం చిన్న సైజులో ఇది కట్ చేసుకొని లీఫ్లా పెడుతున్నాను. ఓకే, సో 2 వేసి కలిపేసి చూపించదాన్ని కొంచెం బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, సో ఇలా సింపుల్గా మనం పిల్లలతో కట్ చేసి ఇచ్చినా వాళ్ళు అలా జాయింట్ చేసి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మేము కూడా కొంచెం కార్వింగ్ చేసాం, దేవుడిని కూడా తయారు చేసాం అనేది. సో మీరే కాకుండా పిల్లలతో కూడా చిన్న మనం అంటే కటింగ్ అనేది మనం తీసుకొని మిగతా వరకు జాయింట్ చేయడం కానీ అరేంజ్ చేయడం పిల్లలతో చేస్తే వాళ్ళకు కూడా ఆర్ట్స్ పట్ల కొంచెం ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి.